ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్తో రావాలని గవర్నర్ ఆదేశించడంతో టీవీకే చీఫ్ విజయ్ న్యాయ నిపుణులతో చర్చించారు. గవర్నర్ నిర్ణయంపై 3 గంటల పాటు న్యాయ నిపుణులతో విజయ్, అదవ్ అర్జున విస్తృత చర్చలు జరిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్లో అందిస్తారు. దినకర్. సంతోష్, ఇవాళ తమిళనాడులో రాజకీయ పార్టీలో అన్ని ఒక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, కమల్ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ వరకు, తర్వాత వీసీకే, తర్వాత హీరోలు అందరూ కూడా నైతిక మద్దతు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీస్, తర్వాత వీసీకే పార్టీలు కూడా నైతిక మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో వచ్చి తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, అతనికి బల నిరూపణ చేసుకునేందుకు తొలుత ప్రమాణ స్వీకారం చేయించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి బీజేపీ, అన్నాడీఎంకే తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా నైతిక మద్దతు ప్రకటించారు. ఇక రాజకీయ పరంగా, సంఖ్యాపరంగా మాత్రం నీ దగ్గర నంబర్ లేదు, 118 ఫిగర్తోనే నువ్వు వస్తేనే రాజకీయంగా ప్రమాణ స్వీకారానికి, తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పి గవర్నర్ స్పష్టంగా రెండోసారి విజయ్ని పిలిపించుకొని మరీ స్పష్టం చేయడంతో ఇక టీవీకే పార్టీ నంబర్ గేమ్ కోసం వెతుకుతుంది. నంబర్ గేమ్ కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతుంది. ఇప్పటికే తమకున్నటువంటి సొంత బలం 107, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5తో 112 ఉంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 118 కావాలి కనుక 6 స్థానాలు కావాలి. ఈ 6 స్థానాలకు సంబంధించి వామపక్షాలతో సిపిఐ, సిపిఎం పార్టీ నేతలతో షణ్ముఖం, ఆ తర్వాత పాండ్యన్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా సాయంకాలం ప్రత్యేకంగా కలిశారు, మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత వారు కూడా రేపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో మేము పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తాము, మీకు అంతా మంచే జరుగుతుంది, వెళ్ళండి అని చెప్పి కూడా టీవీకే పార్టీ నేత నుంచి వచ్చినటువంటి నిర్మల్ కుమార్కు ఒక భరోసా ఇచ్చి పంపించారు. కాసేపట్లో 7:30 టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి అదవ్ అర్జున్ కూడా వీసీకే నేత తిరుమావలవన్ను కలవబోతున్నారు. తిరుమావలవన్ను, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు రెండు కూడా కలిపి డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి, స్టాలిన్ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంకాలం టీవీకే నేతలు తమను కలుస్తామని అపాయింట్మెంట్ అడిగారని వీరు ఉదయం వెళ్లి స్టాలిన్ చెప్పారు. స్టాలిన్, మీ విచక్షణకు ఏది తోస్తే అది నిర్ణయం తీసుకోండి, టీవీకేకి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది మేము ఎలాంటి నిర్ణయాలు చెప్పము, మీరే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి, దీనిపై మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని చెప్పి కూడా స్టాలిన్ స్పష్టంగా చెప్పడంతో టీవీకే ప్రయత్నాలు సఫలమయ్యే దిశలో ఉన్నాయా అంటే అలానే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకుంటారు. కాసేపట్లో వీసీకే కూడా తన దగ్గర ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడానికి అదవ్ అర్జున్ వెళ్లి ప్రత్యేకంగా కలవబోతున్నారు. అంటే 6 ఎమ్మెల్యేలని రేపు కనుక ప్రొక్యూర్ చేసుకుంటే 118 మంది ఫిగర్తో, మ్యాజిక్ ఫిగర్తో వెళ్లి గవర్నర్ను కలవడానికి కూడా టీవీకే సిద్ధమవుతుంది. అయితే వీరు ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు, వీళ్ళు ఎలాంటి నిబంధనలు పెట్టబోతున్నారు, వీరు ఎలాంటి పదవులు కోరబోతున్నారు, వీరు ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి యొక్క నామినేటెడ్ పోస్టులు కోరబోతున్నారు అన్న దానికి సంబంధించి ఎలాంటి కండిషన్స్ ఈ రెండు పార్టీలు, అంటే 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వీసీకే, వామపక్షాలు 3 కూడా కలిపి ఎలాంటి నిబంధనలు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వామపక్షాల నేతలతో కలిసినప్పుడు నిర్మల్ కుమార్ స్పష్టంగా చెప్పారు, ఏ మతతత్వ శక్తి పార్టీలతో కూడా తాము చేతులు కలపమని, రానున్న రోజుల్లో మీకు పూర్తి స్థాయి ప్రభుత్వంలో కూడా మీకు చోటు కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చొచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఒక పాజిటివ్ దృక్కోణంలో ఏమన్నా వీరికి ఏమన్నా టీవీకేకి గుడ్ న్యూస్ వస్తుందా అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. వీసీకే కూడా దీంట్లో పార్టీలో చర్చించాల్సినటువంటి అంశం లేదు, తిరుమావలవనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే డిఎంకే పార్టీతో కట్టుబడి ఉన్నారు, ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో వెళ్ళడం ఇక్కడ తమిళనాడులో వీసీకే పార్టీకి పరిపాటి. సో వారు ఖచ్చితంగా ఏ నిర్ణయమో కూడా ఈ రోజు నైట్కో లేదా రేపు ఉదయంకైనా ప్రకటిస్తారు. ఇక కావాల్సిందేది వామపక్షాల నిర్ణయం కాబట్టి వామపక్షాలు బయట నుంచి మద్దతు ఇస్తాయా లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాయా అన్నది మాత్రం రేపు ఉదయం 11 గంటలకు ఒక పార్టీ మీటింగ్ ఉంది, మధ్యాహ్నం 3 గంటలకు ఇంకొక పార్టీ మీటింగ్ ఉంది. అంటే రేపు ఈ సమయానికి అంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కనుక సో టీవీకే విజయ్ ఈ 112 + 6 118 మ్యాజిక్ ఫిగర్ని తీసుకొని గవర్నర్ దగ్గర వెళ్ళడానికి ఒకవేళ ఈ 3 పార్టీలు ఒప్పుకుంటే రేపటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం అవుతాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ వామపక్షాలు ఏమైనా కానీ, ఏదైనా లంకె కానీ, ఏదైనా కానీ లిటిగేషన్ పెడితే మాత్రం ఇంకా పూర్తిగా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి వారిని ఎవరినైనా చీలుస్తారా అన్న దానికి సంబంధించింది అదొక పెద్ద ప్రక్రియలాగా భావించాలి. ఇవన్నీ ఒకవేళ కాకపోతే బీజేపీ మద్దతులో ఉన్నటువంటి అన్నాడీఎంకేలో ఫ్రాక్షన్లో చీలికి రాకపోతే తను 107 + 5 112 దగ్గరే ఆగిపోతాడు కనుక టీవీకే విజయ్ అటు గవర్నర్ మీద, ఆ తర్వాత జరుగుతున్నటువంటి లోక్ భవన్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి ఈ చర్యలకు ఆయన పాల్పడే అవకాశం ఉంది. తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టులో కూడా
తను అత్యధిక స్థానాలు గెలిచినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అలాగే మద్దతు ఉన్నటువంటి కాంగ్రెస్తో తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక పిటిషన్ వేయడానికి కూడా వారు న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. రేపు ఈవినింగ్ ఈలోగా వామపక్షాలు వీసీకేకి సంబంధించినటువంటి ఒకవేళ గుడ్ న్యూస్ వస్తే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తన వద్ద ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించండి అని చెప్పి గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ వామపక్షాలు వీసీకే వాళ్ళు ఇచ్చినటువంటి షరతులు ఒకవేళ టీవీకేకి తలకమించిన భారం అయితే మాత్రం ఇంకా న్యాయస్థానాలని సంప్రదించాలనేటువంటి ఆలోచనలో టీవీకే ఉంది. ఈరోజు గవర్నర్ నుంచి కలిసి వెళ్ళిన తర్వాత నుంచే న్యాయపరమైనటువంటి సలహాలను తీసుకున్నారు, న్యాయపరమైనటువంటి సీనియర్లతో కూడా భేటీ అయ్యారు. మరొకవైపు కాంగ్రెస్ ఇక్కడ ఈ రకంగా టీవీకేని ప్రమాణ స్వీకారం చేయడానికి రానికుండా అడ్డుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు గవర్నర్ పైన. గవర్నరు బీజేపీ మనిషిగా మారి టీవీకేకు అధికారంలోకి రావడానికి, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడ్డుకుంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి రేపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్కి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతుంది. సో రేపు ఒకవేళ టీవీకే యూత్ కూడా, టీవీకే ఓటర్లు కూడా కాంగ్రెస్తో కలిపి ధర్నా చేస్తే ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుందా అన్నటువంటి అంశంపై ఇవాళ సాయంత్రం గవర్నరు ప్లస్ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని పిలిచి కూడా డీజీపీని కూడా పిలిచి శాంతి భద్రతలపైన ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళనలు జరగకుండా చూడాలని చెప్పేటువంటి ఒక గైడెన్స్ కూడా రాజ్భవన్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ అధికారులు డీజీపీ సీఎస్కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఉంటే ఒకవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు చెప్దాం. మార్నింగ్ 9:30 గంటల ప్రాంతంలో గవర్నరే విజయ్కి ఫోన్ చేసి, నువ్వు ఇచ్చిన మొన్న సబ్మిట్ చేసినటువంటి లేఖలో 113 అని చెప్పావు, నీకున్నది 107 + 5 కదా, ఆ 2 లేఖలు సపరేట్ ఇవ్వమని చెప్పడంతో 11 గంటల ప్రాంతంలో వచ్చి దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో నీ దగ్గర సరైన ఫిగర్ లేదు, మ్యాజిక్ ఫిగర్ లేదు కనుక టీవీకే మ్యాజిక్ ఫిగర్ పూర్తి స్థాయిలో చూపిస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తానని చెప్పి లోక్ భవన్ ఒక ప్రకటన చేసింది. దాన్ని గవర్నర్ మాటగా కూడా అధికారికంగా విడుదల చేసింది.